హాయ్ అన్న. అమ్మా చెప్పు. అయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిది యాక్సిడెంటేనా? అది వాస్తవమేనా అసలు? అది చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అనే చెప్పారు. కానీ కొంతమంది పాస్టర్లు దాన్ని హత్య అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు. కానీ అది చూస్తే ఎవరైనా యాక్సిడెంట్ అనే అంటారు. కానీ ఎందుకు వెయిట్ చేయడం, ఇవాళ ఈవినింగ్ లోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు చూస్తే వాళ్ళు ఏం చెప్తే అదే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇక్కడ శివశక్తి వాళ్ళది మెయిన్, అంటే కొంతమంది నిన్న వచ్చిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏమంటున్నారు అంటే శివశక్తి కళ్యాణ్ గారు, కరుణాకర్ గారు వీళ్ళే చాలా మెయిన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక శవం కావాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి శవం దొరికింది వాళ్ళకు పాస్టర్ ప్రవీణ్ పగడాల శవం దొరికింది. ఇక ఆ శవాన్ని పట్టుకొని వాళ్ళకి ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాధా మనోహర స్వామి గురించి కానీ, శివశక్తి ఆర్గనైజేషన్, కరుణాకర్ అని, ఇక క్రిస్టియానిటీ మీద మేము వ్యతిరేకంగా కూడా కాదు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతుంటాం. మా కరుణాకర్ సూకున బైబిల్ రత్న అనేటటువంటి బిరుదు ఉన్నది. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్తుంటాడు. సో బైబిల్లో ఉన్న విషయాలు మేము సమాజానికి చెప్పడం ద్వారా చాలా మంది క్రైస్తవులు హిందువులుగా మారుతున్నారు. క్రైస్తవులలో కూడా ఆలోచన వస్తుంది, హిందువులు కూడా కఠినంగా స్ట్రాంగ్గా హిందుత్వం మీద బలంగా తయారవుతున్నారు. సో దీన్ని ఆపాలి, మా మత ప్రచారం అనేది పెంచుకోవాలి, వాళ్ళకు మేము అడ్డుగా ఉన్నాం కాబట్టి ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని మా మీద వ్యతిరేకత తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఏ మాత్రము ఎవరికి సంబంధం కానీ అనుబంధం కానీ లేదు. ఈ విషయంలో అనేది ముమ్మాటికి యాక్సిడెంటే. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే చాలా మంది ఏమంటున్నారంటే, చాలా మంది నేను వచ్చిన వాళ్ళలో చాలా మంది ఒకటే మాట అంటున్నారు, అది ఏంటంటే యాక్సిడెంట్ అయితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లలో మళ్ళీ అక్కడ అక్కడ దూరంగా ఒక వేరేలాగా కనిపిస్తుంది. అది ఎలా అవుతుంది? యాక్సిడెంట్ కాదు, వేరే వాళ్ళు మానవ మాతృలు చేసినది అని చెప్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. సీసీటీవీ ఫుటేజ్ చూసిన వాళ్ళు పోలీసులు కానీ, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమిక దర్యాప్తులో అది యాక్సిడెంట్ అనే చెప్తున్నారు. కావాలని హిందువుల మీద బురద చల్లడము, హిందూ దేవీ దేవతల మీద తప్పు మాటలు మాట్లాడడం అనేది పాస్టర్లకు వెన్నతో పుట్టిన విద్య. ఆ వెన్నతో పెట్టిన విద్యలో భాగంగానే ఇప్పుడు హిందువుల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి గల కారణం, లేట్ రావడానికి గల కారణం ఏంటి? ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా 24 hours పడుతుంది. ఇది కొంచెం లేట్ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కావాలని, అంటే ఇప్పుడు పాస్టర్లు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది యాక్సిడెంట్ అని వచ్చినా మేము ఒప్పుకోము, అది హత్యనే, మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చాలా బలంగా వాయిస్ ఇస్తున్నారు. ఎందుకంటే అది హత్య అయితేనే దాన్ని పట్టుకుని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. సో వీళ్ళు కొంచెం ఆవేశంగా ఉన్నారని గవర్నమెంట్ కొంచెం స్లో చేస్తుందా, లేకపోతే ఈ డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో రిపోర్ట్ లేట్ అవుతుందో తెలియదు. 2 daysలో వచ్చేస్తుంది. ఏ రిపోర్ట్ అయినా 24 hours మినిమం పడుతుంది. 48 hours వచ్చేస్తుందని చెప్పారు కాబట్టి విల్ వెయిట్ ఫర్ టుడే. అయితే కొంత పవన్ కళ్యాణ్ గారు కూడా కమెంట్స్ వేశారు. సో దాని మీద కూడా వాళ్ళు అంటున్నారు కొంతమంది క్రైస్తవులు. మరి అదే చెప్తున్నాను కదా, శవాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, మాలాంటి హిందూ ఆర్గనైజేషన్ తిట్టాలి, స్వామీజీని తిట్టాలి, హిందూ మతాన్ని తిట్టాలి, వీళ్ళందరినీ తిట్టి క్రైస్తవుల్ని రెచ్చగొట్టాలి. క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవ మత ప్రచారానికి ఎవరైతే అడ్డుగా ఉన్నారో, హిందువుల్ని ఎవరైతే చైతన్యపరుస్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలి అనేటటువంటి ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు ఈ పాస్టర్లు. ఇప్పుడు మాట్లాడేటటువంటి సోకాల్డ్ పాస్టర్లు, అందులో కేఏ పాల్ దగ్గర నుంచి నిన్న పుట్టిన లింగులిట్కు పాస్టరు వరకు అందరూ అదే ప్రయత్నంలో ఉన్నారు. మా జీసస్ సేవ్ లైఫ్ అని చెప్తారు, ఎవరికి ఎటువంటి చెప్పరు. కానీ మీ హిందుత్వము అలానే నేర్పిస్తున్నారు, ఆ సంపమని నేర్పిస్తున్నారు అని కొంతమంది నిన్న ఒకరు చాలా మాట్లాడారు. మరి దాని గురించి ఓ మస్తు మైక్ ముందు పెడితే మాట్లాడేటోళ్ళు, కోటరదాయి మాట్లాడేటోళ్ళు చాలా మంది పాస్టర్లు ఉన్నారు భారతదేశంలో. వీళ్ళంతా తాగుబోతులు పాస్టర్లు అంటే. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి తాగుబోతుల మాటలు మనం పట్టించుకోకూడదు. మైక్ ముందు పెడితే ఎన్ని పడితే అన్ని మాట్లాడతారు వాళ్ళు. తాగుబోతులు వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రతి పాస్టర్ తాగుబోతుడే. అయితే కొంతమంది ఏమంటారంటే డిబేట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిబేట్స్ వల్ల కూడా మత హత్యలు జరుగుతున్నాయా, డిబేట్స్ వల్లనే జరుగుతున్నాయేమో అని కూడా చాలా మంది ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని మీద. లేదు, డిబేట్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. ప్రతి అంశం మీద, ప్రతి కోణంలో ఏదన్నా ఒక అంశం మీద రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏ అభిప్రాయం సరైనది అని చర్చించుకోవడమే డిబేట్. ఆ డిబేట్ ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశంలో జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా జరుగుతున్నాయి. దానివల్ల మత విద్వేషాలు ఏమి రెచ్చగొట్టవు. ఒకవేళ డిబేట్స్ వల్లనే మా మతానికి ఇబ్బంది కలుగుతుంది, మా మనోభావాలు దెబ్బతింటానే అంటే వీళ్ళు అసలు పనికిరారు, మనుషులుగానే పనికిరారు. ఎందుకంటే మనిషి మెదడు అనేది చర్చ చేయడానికి, మంచి ఏంటి చెడు ఏంటి అనేది చర్చించుకొని నిర్ణయం తీసుకోవడానికి మనిషి మెదడు డిజైన్ చేయబడ్డది. ఆ మెదడుకి వ్యతిరేకంగా వాడు ఆలోచిస్తున్నాడు అంటే వాడు మనిషిగా బతకడానికి అనర్హుడు అనే అర్థం.
అయితే పాస్టర్ వాళ్ళు రీసెంట్‌గా వాళ్ళు ఒక సమావేశంలో వాళ్ళు మొత్తం తన ప్రస్థానంలో మొత్తం మన హిందూస్ గురించే మాట్లాడినని కూడా విన్నామన్న. అది ఎంతవరకు నిజమంటారు? ఎవరు? పాస్ట్ ప్రవీణ్. ప్రవీణ్ పగడాల. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడు చూసినా హిందువుల గురించే మాట్లాడుతాడు. ప్రవీణ్ పగడాల బైబిల్ చెప్పడు, హిందూ గ్రంథాల గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం, హిందూ దేవీ దేవతలను దూషించడము, ముస్లింలను దూషించడము, ఖురాన్ని దూషించడము, మహమ్మద్ ప్రవక్తను దూషించడము, ఇట్లా అందరినీ తిట్టుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఈ ఎవరైనా అతన్ని అటాక్ చేశారా అనేటటువంటి అనుమానం రావడానికి మొదటి కారణం, ఎందుకంటే అందరినీ తిడతాడు కాబట్టి. ప్రవీణ్ పగడాల బుద్ధే క్రిస్టియానిటీ గురించి, బైబిల్ గురించి చెప్పడు. ఈ యాంటీ క్రిస్టియానిటీ అంటే మన క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న మతాలు హిందూ, ఇస్లాము, బౌద్ధం వీటి మీద పడి ఏడుస్తాడు. యేసు ఒక్కడే దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మాట్లాడతాడు ఎప్పుడు చూసినా. తనకి ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఎవరన్నా మెసేజ్ అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు అన్న ప్రవీణ్ పగడాల గారికి? ఆయన ఫేస్బుక్ లో కూడా పెట్టిండు. ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ లో కూడా కొన్ని పోస్టులు పెట్టిండు, నాకు ఇట్లా థ్రెట్ ఉంది, నా తల తీసుకురమ్మని. ఇతను క్రైస్తవులలో కూడా ఇతనికి వ్యతిరేకమైనటువంటి పాస్టర్లు ఉన్నారు. రంజిత్ ఓఫిర్ అనే ఒక పాస్టర్ ఇతనికి వ్యతిరేకంగా ఉంటాడు. చాలా మంది పాస్టర్లు ఇతనికి వ్యతిరేకమైన పాస్టర్లు కూడా ఉన్నారు. రంజిత్ ఓఫిర్ అనే ఒక పాస్టర్ ఇది ప్రవీణ్ పగడాల తలకే తీసుకురమ్మని వాళ్ళ చర్చిలో వాళ్ళకి చెప్పాడు. సో ఆ సందర్భాన్ని ఉద్దేశించి ప్రవీణ్ పగడాల ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లా చాలా చాలా సందర్భాల్లో నా నా మీద చాలా గుర్రుగా ఉన్నారు ముస్లిం మత పెద్దలు అని చెప్పేసి ప్రవీణ్ పగడాల మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చివరిగా ఏం చెప్తారన్న అసలు ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి అసలు? ఇది చాలా చిన్న ఇష్యూ అబ్బా. న్యూస్ ఛానళ్ళు టీఆర్పీ కోసం, చిన్న చిన్న ఛానళ్ళు డబ్బుల కోసం, పాస్టర్లు అంతా చిల్లర ఏరుకోవడానికి ప్రవీణ్ పగడాలకు స్పాన్సర్స్ ఉంటారు. అంటే ప్రతి పాస్టర్కి కొంతమంది దశంభాగాలు ఇచ్చేటోళ్ళు, విదేశాలలో వీళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళు, మిషనరీస్, ఎఫ్సిఆర్ఏ ఫండ్స్, ఇట్లా ప్రతి పాస్టర్కి ఇట్లా హిందుత్వం మీద దేశం కక్కే ప్రతి పాస్టర్కి స్పాన్సర్స్ ఉంటారు, డబ్బులు ఇచ్చేటోళ్ళు. ఆ డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎట్లా ప్రవీణ్ పగడాలు చచ్చిపోయింది కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేటోళ్ళని నా వైపు తిప్పుకోవాలని ఈ చిల్లర పాస్టర్లు చేసేటటువంటి హడావిడి తప్ప ఇది మామూలుగా అతనికి జరిగినటువంటిది యాక్సిడెంట్. అతను మరణించాడు, సంతాపం ప్రకటించాలి, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి తప్ప ఇంత చిల్లర చిల్లర రచ్చరచ్చ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పాస్టర్లు అంతా తాగుబోతులు కాబట్టి అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ.